అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా పార్టీ నాయకులు పెద్దలు అయినటువంటి దిలీప్ కుమార్ గారు, అలాగే అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ గారు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ దేవాలయ చైర్మన్లు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని సక్సెస్ చేశారు. దీనికి ముఖ్య కారణం రేపు ఎల్లుండి జరగబోయే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు, అలాగే హై స్కూల్ కమిటీ చైర్మన్ ఎలక్షన్లకి, అలాగే ఎమ్మెల్సీగా బొత్స గారిని అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టడం జరిగింది. దానికి మా కార్యకర్తలు, మా నాయకులు అందరమే కలిసికట్టుగా పనిచేసి ఈ 3 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని నిర్ణయించుకొని అందరమీ సమన్వయంగా పనిచేసి, ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారిని మంచి మెజారిటీతో, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 సైడ్ మెజారిటీ ఉంది. 600 పైచీలుగా ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే సుమారు 200 చిల్లర ఓట్లు కూటమికి ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళ క్యాండిడేట్ని పెడుతున్నారు కాబట్టి తప్పకుండా 400 ఓట్ల మెజారిటీకి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా మేము అందించడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి మా నాయకులందరూ ఆమోదించి అందరూ సహకరిస్తున్న మాట ఇచ్చారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఉత్తరాంధ్రలోనే ఒక మంచి పేరున్న నాయకుడిగా, రాష్ట్రంలో ఒక మంచి పేరున్న నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారి తాలూకా నియామకం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని, సమన్వయకర్తల అభిప్రాయాలు తీసుకుని అందరూ కూడా ఏకాభిప్రాయంతో బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సంఖ్యాపరంగా 615 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఓటర్లు ఉన్నారు. కేవలం 215 మంది మాత్రమే కూటమి సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరి ఎక్కువ మొత్తంలో మరి ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలు ఎంపిక చేయడం జరిగింది. దానివల్ల 615 ఎక్కడ, 215 ఎక్కడ, అంటే సుమారు 400 ఓట్లు వ్యత్యాసం ఇద్దరికి. అయినప్పటికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అభ్యర్థిని పోటీ పెడతారనడం చాలా ప్రజాస్వామ్యానికి ఇది గొట్టలు పెట్టిగా ఉంది. ఇటువంటి ఏ రకంగా మీరు అభ్యర్థిని పెడతారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని కొనుగోలు చేయడానికి చేస్తామని చెప్పడం కదా ఇండైరెక్ట్గా. మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మేము అవినీతికి ఆస్కారం, అవినీతి పరిపాలన అందిస్తాం, కూటమి ప్రభుత్వంలో మంచి పరిపాలన అందిస్తాం చెప్తున్నారు. మీరు ఈ 2 మాసాల్లో మీరు ఏ రకంగా ప్రజలకు ఇటువంటి మెసేజ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సంబంధించడం మీరు ఆలోచించాలని అడుగుతున్నాం. కేవలం మీరు కొనుగోలు చేయకపోతే ఎంతమంది 400 వ్యత్యాసాన్ని ఏ రకంగా పోర్చగలరు అనేది కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. గతంలో కూడా ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా దీన్ని ప్రజలు తిరస్కరించారు, తిప్పికొట్టారు. అదే పరిస్థితి మీకు కూడా ఎదురవబోతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.